కొన్నిసార్లు కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోతుంటే నీ చుట్టూ ఉన్న శత్రువులు దేవుని ఎందుకు వెతుకుతారు ఆ టైంలో? ఇంకా వాళ్ళు కదా గెలిచిపోయారు. అక్కడ నిందలేశారని చెప్పి రోజుల తరబడి ఇళ్లలో కూర్చుని ఏడుస్తున్నావే, గెలిపించావు కదా నీ శత్రువుల్ని, గెలిపించావు కదా, నీ మీద నిందలేస్తున్న వాళ్ళు ఇంకా వాళ్ళు ఎందుకు వెతుకుతారు దేవుణ్ణి? ఆ నిందలేసినప్పుడు, అవమానించినప్పుడు, నేను ఓటములకు నెట్టేయాలనుకున్నప్పుడు నువ్వు ధైర్యంగా నిలబడితే, ఇన్ని చేస్తున్న వీళ్ళు ఎంత ధైర్యంగా ఉన్నారంటే ఎవడరా వీళ్ళు వెనకాల ఉన్నది? దేవుడు, సర్వశక్తుడైన ప్రభు, బలమిచ్చు దేవుడు, తన ఆత్మశక్తి చేత నింపి తన కొరకు వాడుకున్న దేవుడు వారి పక్షాన ఉన్నాడు కాబట్టి వీరంత ధైర్యంగా నిలబడగలిగారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎవర్రా వీళ్ళ వెనకాల? దేవుడు ఉన్నాడు. ఎవరున్నారు యోసేపు వెనకాల? చెప్పండి. తండ్రి ఉన్నాడా? అన్నలు ఉన్నారా? పోనీ ఒక్కడిగా యోసేపు ఐగుప్తు దేశంలో బానిసవాడిగా సంకెళ్ళేసి తీసుకెళ్ళిపోతే దేవుడు తీసుకెళ్ళి ఒక రోజున సింహాసనం కూర్చోబెడితే అందరూ అనుకుంటారు, ఏంట్రా ఇతని బ్యాక్గ్రౌండ్ ఏంట్రా, ఎవరున్నారా? దేవుడు ఉన్నాడు. ఆమెను బట్టి యోసేపుని హెచ్చించాడు. వారికి పూర్ణ అవమానం కలుగునట్లుగా, దేవా వారు నీ నామాను వెతుకున్నట్లుగా చేయ ప్రభువా. నువ్వు కూడా అదే ప్రార్థన చేయి ప్రతిరోజు. ప్రభువా, నాకు వచ్చే శోధన, నాకు వచ్చే ఇబ్బంది, నాకున్న ప్రతికూలతల్లో నేను ధైర్యంగా ఉండడం వలన ఎవరెవరైతే ఆ కార్యాలు క్రియేట్ చేశారో, ఆ రూమర్లు క్రియేట్ చేశారో, ఆ నిందలు క్రియేట్ చేశారో వాళ్ళు వెతకాలనైనా నిన్ను. వీళ్ళ వెనకాల ఉన్నది ఎవరైనా వెతకాలి. వాళ్ళు ఇంత ధైర్యానికి సోర్స్ ఎవరైనా వెతకాలి. అలాంటి అనుభవంలోకి మనం వద్దామా?